హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, అందుకే ఈరోజు నేను పాయసం చూపించబోతున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నార్మల్ బియ్యమే తీసుకుంటున్నాను. అందులో 2 టీ స్పూన్స్ శనగపప్పు వేసి 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నీళ్లు పోసుకోవాలి మునిగే వరకు. దీన్ని మీకు టైం ఉంటే 1 గంట ముందు నానబెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను. అందులో 1 కప్పు నీళ్లు పోసుకొని మూత పెట్టి పొంగు రానివ్వాలి. మూత ఇలా కొంచెం పక్కకు పెట్టుకుంటే మనకు పాలు పొంగొచ్చేది తెలుస్తుంది. ఇలా పాలు పొంగొస్తున్నప్పుడు అందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. మూతని ఇలా పక్కకే పెట్టుకోండి, లేకపోతే పాలన్నీ పొంగి కింద పడిపోతాయి. నేనైతే సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇలా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఆల్మోస్ట్ ఉడికిందండి. వాటర్ కూడా అయిపోయినాయి. ఇక్కడ కొంచెం గుజ్జుగా ఉంటుందని నేను ఇంకొక కప్పు వాటర్ పోసుకుంటున్నాను. అంటే 1/2 లీటర్ పాలు 2 కప్పుల నీళ్లు పోసాను. పాలు నీళ్ళ క్వాంటిటీ అనేది మీ చాయిస్ అండి. పాలు ఎక్కువ పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బియ్యం ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పొడి వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే బెల్లం ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి, అప్పుడు పాలు విరగకుండా ఉంటాయి మనకి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకోండి. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. అందులో కొన్ని జీడిపప్పుల్ని నేను ఇలా తుంచి వేసుకుంటున్నాను, ఎక్కువగా తగులుతాయని. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికి మనం కిస్మిస్ వేస్తే సరిపోతుంది, వేగిపోతాయి. ముందే 2 వేస్తే కిస్మిస్ మాడిపోతాయి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత వేసుకోండి కావాలంటే. ఇలా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని పాయసంలో వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పాయసం రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.